Hello all, this is me Prasanna. Again I'm back with a very beautiful video. మీకు thumbnail చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఏంటి ఈ వీడియో అని చెప్పేసి. సెప్టెంబర్ 5న మా అక్క బర్త్డే. సో బర్త్డే అంటే ఫస్ట్ మనకేం గుర్తొస్తుంది? అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ షాపింగ్ మాత్రమే. అందుకని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగే షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము మంచిగా. అవును, మర్చిపోయాను అడగడం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా ఫ్యామిలీ కూడా సూపర్ హ్యాపీగా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసన్నాస్ వరల్డ్. సరదాగా అసలు ఈసారి బర్త్డేకి ఏం చేస్తున్నాము అండ్ సర్ప్రైజ్ ఏంటో మీరైతే వీడియోలో సరదాగా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా షాపింగ్కి అయితే వెళ్ళాము జేఆర్జీలోనే. డ్రెస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది నచ్చితే అదైతే తీసుకుందాం అనుకున్నాము. పర్ఫెక్ట్గా ఇదని ఫిక్స్ అవ్వలేదు. సో అక్కడికి వెళ్ళాక డ్రెస్సెస్ చూసాము అండ్ శారీస్ కూడా తీసాము. ఫైనల్గా అక్కేం తీసుకుందో వీడియోలో చూసేయండి. హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసాము మార్నింగ్. ఇంకా నైట్ అక్కడే కనుక్కున్నాము కోన్కి డిజైన్కి ఎంత ఇద్ది అని చెప్పేసి. అంటే నైట్ మొత్తం అక్క జాబ్ చేసి వచ్చి నేను ఇంకా కాలేజ్కి వెళ్ళి వచ్చేలాగా అలసిపోతాం కదా అని చెప్పేసి జస్ట్ నార్మల్గా కాస్ట్ కనుక్కున్నాము. బట్ 2000 నుంచి స్టార్టింగ్ అన్నారు. ఇంకా అదంతా అవ్వదులే అని చెప్పేసి మేమే ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా కూర్చొని హ్యాపీగా అయితే పెట్టాను. నేనే 2 హ్యాండ్స్కి మంచిగా అయితే పెట్టాను. మీకు ఎట్లా అనిపించింది? నేనైతే చాలా బాగా పెడతాను కోన్ డిజైన్స్. ఇంక అప్పటికి బాగా అలసిపోయాము. అయినా కానీ అడిగింది కాబట్టి హ్యాపీగా అయితే పెట్టేశాను. నాకైతే సూపర్ నచ్చింది. రేపు మార్నింగ్ కరెక్ట్గా మా అక్క బర్త్డే. ఈరోజు వచ్చేసి సెప్టెంబర్ 4. సో అది సెప్టెంబర్ 5 అక్క బర్త్డే కాబట్టి మేమైతే సింపుల్గా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని చెప్పేసి ఇది నేర్చుకున్నాం. ఇవి తెచ్చాం సింపుల్గా డెకరేట్ చేసేద్దాం మంచిది. అక్కకి కోన్ పెట్టేసిన తర్వాత అప్పటికి అరౌండ్ 10:30 అలా అవుతుంది. ఇంకా దానికి ఫుల్గా నిద్ర వస్తుందని చెప్పేసి పడుకుని పోయింది. మేము ఇంకా పడుకున్నట్టే యాక్ట్ చేసాము. మంచిగా లేచిపోతుంది ఫాస్ట్గానే. బట్ బాగా టైర్డ్ అయిపోవడం వల్ల అదైతే పడుకుని పోయింది. మేము ఇంకా హాల్లోకి వచ్చేసి మా ఇంట్లో స్పెసిఫిక్గా ఒక ప్లేస్ అయితే లేదు, ఎక్కువ ప్లెయిన్ వాల్. సో ఇక్కడే హాల్ అనేది చిన్నగా ఉంది. ఇంకా అక్కడే సింపుల్గా డెకరేట్ చేద్దాం అనుకున్నాము అక్క కోసం. ఇన్ని ఇయర్స్లో ఇన్ని బర్త్డేస్ అయితే జరుపుకున్నాం కానీ ఎప్పుడు ఇలాంటి బయట నుంచి కొంచెం ఎక్విప్మెంట్ తెచ్చుకొని డెకరేషన్ ఐటమ్స్ అవి ఇవి ఎప్పుడు ఇట్లా డెకరేట్ చేయలేదు. సో ఫస్ట్ టైం మేము ఇట్లా చేయడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు అనిపించవచ్చు జస్ట్ సింపులే కదా వాల్ కంటించేసి బలూన్స్ అవి ఇవి అని చెప్పేసి. మేము ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు అసలు చేసుకోలేదు. సో మమ్మీ నేనైతే చాలా ఎక్సైట్ అయితే చేస్తున్నాము హ్యాపీగా. అందరం ఫుల్ టయర్డ్ అయితే అయిపోయాము. మమ్మీ మార్నింగ్ నుంచి వర్క్కి వెళ్ళి వచ్చారు జాబ్కి. అండ్ నేను కూడా కాలేజ్కి వెళ్ళి వచ్చాను. ఇంకా అక్క ఆల్రెడీ పడుకుని పోయింది. డాడీ కూడా ఫుల్ స్లీప్లోకి వెళ్ళిపోయారు. మేము కూడా స్లీప్ వేసేద్దాం అనుకున్నాం కానీ బట్ అవి తెచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి డెకరేట్ చేయాలి, అట్లీస్ట్ కొంచెమైనా సర్ప్రైజ్ చేయాలి అని అనుకున్నాము. నాకు స్పెసిఫిక్గా ఇలా డెకరేషన్స్ చేయడం అన్నా అండ్ ఎవరినైనా రెడీ చేయడం అన్నా చాలా ఇష్టం నాకు. ఎప్పటికైనా ఒక రూమ్ క్రియేట్ చేసుకోవాలి నాకంటూ. అండ్ దాంట్లో నాకు నేను ఓన్గా డెకరేషన్ చేసుకోవాలి అండ్ కలర్స్ అవి నేనే సెలెక్ట్ చేసుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. బట్ ఎప్పుడు తీరిద్దో చూడాలి. ఇంకా అలా సరదాగా హ్యాపీగా అయితే చేస్తున్నాను. ఈ లెటర్స్ అవి ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం కాబట్టి. బట్ ట్రై చేసాము, మంచిగానే వచ్చింది. చాలా బాగుంది సింపుల్గా. అక్క తీసుకున్న డ్రెస్ పింకిష్ కలర్ కాబట్టి నేను ఇంకా ఈ థీమ్లో తీసుకున్నాను, పింక్ కలర్లో. సో ఫైనల్గా ఈ కలర్లోకి వచ్చింది. పింక్ అవి తీసుకున్నాం అండ్ బలూన్స్ కూడా ఇంట్లోనే ఉన్నాయి. సో పింక్ బలూన్స్ అవి తీసుకున్నాము. ఇప్పుడు పెట్టేటప్పుడు మంచిగానే ఉన్నాయి బలూన్స్ అవి వాల్కి. మార్నింగ్ లేచి చూసేటప్పటికి అవి ఊడిపోయినాయి. బట్ ఏం పర్లేదు, మేము మార్నింగ్ చూసినాకనే బాగానే ఉంది. మాకు తెలుసు కాబట్టి ఎలా డెకరేట్ చేసామో మేము కొంచెం ఫీల్ అయ్యాము బలూన్స్ ఊడిపోయినాయి ఏంటని చెప్పేసి. బట్ అక్క చూడలేదు కాబట్టి పర్లేదు, ఏం కాదు. బట్ బలూన్స్ కూడా మంచిగా హ్యాపీ బర్త్డే అని అనడం వల్ల కరెక్ట్గా సెట్ అయింది అనిపించింది. చాలా బాగున్నాయి. కాసేపు నేను బలూన్స్తో ఆడుకున్నాను. అండ్
అలా టైం స్పెండ్ చేస్తూ మమ్మీ నేను మాట్లాడుకున్నాము. ఇంకా 1 అవర్ అండ్ 1.5 అవర్ అలా చేస్తున్నాము. మొత్తం అయిపోయింది అమ్మయ్య అనుకునేలోగా మళ్ళీ ఒక బలూన్ అయితే పగిలిపోయింది. పర్లేదు అయినా కానీ మళ్ళీ సెట్ చేశాను నేను. చూసారా, ఇది ఫైనల్గా సింపుల్ లుక్ మాది. అప్పటికి చాలా 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 లేట్ అయిపోయింది. అరౌండ్ 10:45 అట్లా అయిపోతుంది టైము. 10:45 అలా అవుతుంది అనుకుంటా. అప్పటికే మాకు ఫుల్ నిద్ర వస్తుంది. అయినా కానీ సింపుల్గా చేసాము. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్ అనిపించినా పర్లేదు, మేము ఫస్ట్ టైం కాబట్టి ఇలా చేశాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా మంచి థాట్స్తో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వాల్ని కూడా మంచిగా సెట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఇదైతే ఫైనల్ అవుట్పుట్. ఇంకా అక్కని లేపేద్దాం వచ్చేయండి. 12 అయితే అయిపోయింది. ఇంక అక్క అప్పుడే లేచింది. సో కరెక్ట్ టైం అని చెప్పేసి అప్పుడే లేచి సర్ప్రైజ్ ఇచ్చాము. అది పాపం చాలా 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 నిద్రమత్తులో ఉంది. ఇంక అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. మార్నింగ్ లేచాక మాకు చెప్పింది, నైట్ మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోయాను, చాలా బాగా నిద్ర వచ్చేసింది, సో ఏం చేయాలో తెలియలేదు, మీరేం ఫీల్ అవ్వకండి, నేను లోపల ఫీల్ అయ్యాను కానీ బయటకి ఎక్స్ప్రెస్ చేయలేకపోయానని చెప్పింది. బట్ అక్క చాలా హ్యాపీ. తర్వాత మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను కూడా చాలా చాలా హ్యాపీ. పాపం నిద్రలో లేపేయడం వల్ల అనుకుంటా, అంతకు మించి ఏమీ లేదు. అక్కకి స్పెషల్గా సర్ప్రైజ్ అంటే చాలా 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 ఇష్టం. బట్ బిఫోర్ డే చాలా టైర్డ్ అయిపోవడం వల్ల మంచిగా పడుకుని పోయింది. ఇంకా ఆ టైంకి లేపేసరికి కొంచెం ఎలా ఫీల్ అవ్వాలో తెలియలేదు. ఇంకా నిద్రమత్తులో ఉండడం వల్ల అలా ఫీల్ అయింది. బట్ షీ ఫీల్స్ రియల్లీ హ్యాపీ. మేము కూడా చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాం. దానికి ఫైనల్గా నిజంగా చాలా 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 బాగా నచ్చింది. ఇంకా అలా కరెక్ట్గా 12కి అయితే లేచాము. లేచి మంచిగా అక్కకు విష్ చేసి హ్యాపీగా సర్ప్రైజ్ అయితే చేసేసాము. ఫస్ట్ మేము 12కే కట్ చేయించేద్దాం అనుకున్నాం కేక్. బట్ తర్వాత ఆలోచించి మంచిగా రెడీ అయిన తర్వాత, మార్నింగ్ రెడీ అయిన తర్వాత అప్పుడు కట్ చేయిద్దాం అని చెప్పేసి ఇంకా కేక్ని పోస్ట్పోన్ చేసాము బర్త్డే రోజుకి అని చెప్పేసి. ఇంకా అలా మా నైట్ సెలబ్రేషన్స్ అయితే అలా జరిగాయి. ఇప్పుడైతే వెళ్ళి స్లీప్ వేసేయాలి, లేకపోతే అవ్వదు. ఇంకా మార్నింగ్ అయితే లేచాము, మంచిగా హ్యాపీగా అయితే ఫ్రెష్ అయ్యాము. అందరికన్నా ఫస్ట్ మమ్మీ లేచింది, తర్వాత అక్క, తర్వాత డాడీ అందరూ లేచారు. అండ్ ఈసారి సెప్టెంబర్ 5th మిలాదున్బీ కూడా వచ్చింది. సో చాలా స్పెషల్. అందరికీ హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. అమ్మ మార్నింగే లేచి మంచి హెడ్ బాత్ చేసి అన్నీ ప్రిపేర్ చేసేసింది. నేను లేచి హెడ్ బాత్ చేశాను, నీట్గా రెడీ అయ్యాను. అండ్ అందరూ మంచిగా రెడీ అయ్యాం కాబట్టి ఈసారి కాళ్ళకి పసుపు కూడా రాస్తాను అంది అమ్మ. అందుకని చెప్పేసి రాయించుకున్నాను. మీరు అనుకోవచ్చు అమ్మతో రాయించుకోవచ్చు అట్లా ఇట్లా అని చెప్పి అనుకోవచ్చు. బట్ నేనే వద్దన్నాను, రాయకమ్మ నేను రాసుకుంటానని చెప్పేసి. బట్ మా ఇంట్లో అలాంటివి ఏమి ఉండవు, చాలా ఈక్వల్గా ఫీల్ అవుతాం కాబట్టి, ఎప్పుడో ఒకసారి ఇలాంటివి చేసుకుంటాం కాబట్టి హ్యాపీగా అయితే సరదాగా రాయించుకుంటున్నాము. పసుపు రాసుకుంటే చాలా 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 బాగుంటాయి లెగ్స్, ఆ రోజు అరికాలు చాలా చాలా బాగుంటుంది. ఒక 2-3 days పసుపుతో ఉండడం వల్ల ఆ ఫీల్ చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఈసారి ఇంకో స్పెషల్ కూడా ఉంది. అదేంటంటే మా అక్క రియల్గా పుట్టిన డే కూడా ఫ్రైడేనే. ఈసారి దాని బర్త్డే కూడా ఫ్రైడేనే వచ్చింది. సో చాలా చాలా స్పెషల్ అనమాట. ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ అది పుట్టినరోజే కరెక్ట్గా మళ్ళీ ఈ డే వచ్చింది కాబట్టి వి ఫెల్ట్ రియలీ హ్యాపీ. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. మేము ఎప్పుడు ఏదైనా కానీ మార్నింగ్ లెగ్గానే మంచిగా సాంగ్స్ పెట్టుకుంటాము. బాక్స్ ఉంది, సౌండ్ బాక్స్ మా ఇంట్లో. సో బ్లూటూత్ ఉంది కాబట్టి మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తాం. మా డాడీకి సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం, మీకు తెలుసు ఆ విషయం. మేము కూడా మంచిగా అలా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తాము. ఈసారి ఏంటో తెలీదు, సంథింగ్ స్పెషల్ అనుకుంటా. అందరం న్యూ క్లోత్స్ అయితే వేసుకున్నాము. అక్కతో పాటు మేము కూడా ఈసారి మంచి కొత్త బట్టలు వేసుకున్నాము. ఎలాగో తెలియదు, అస్సలు అనుకోలేదు, మేమేమీ ప్లాన్ చేసుకోలేదు. బట్ ఇంట్లో చూసేసరికి ఎవరికి వాళ్ళకి న్యూ క్లోత్స్ అయితే ఉన్నాయి. సో దాంతోపాటు మేము కూడా హ్యాపీగా అయితే మంచిగా రెడీ అయిపోయాము. అండ్ టిఫిన్ తినేసాం మార్నింగ్. నెక్స్ట్ నేను కాఫీ కూడా తాగేసాను. ఇదే మా అక్క బర్త్డే శారీ. డ్రెస్ అనుకున్నాము ఫస్ట్, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత శారీ తీసుకోవాలి అనిపించిందంట. సో అందుకే శారీ తీసేసుకుంది మా అక్క. ఇంకా బయట వాళ్ళందరికీ నేను శారీ ప్లీటింగ్ చేస్తాను, ఇంకా మన ఇంట్లో ఫంక్షన్ అయితే అస్సలు చేయకుండా ఉంటానా. సో అది స్పెషల్గా అడిగింది నా కోసం ఫ్లఫీ ప్లీట్స్ చేయవా అని చెప్పేసి. నేను అడిగిన తర్వాత ఇంకా బర్త్డే గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా, బర్త్డే గర్ల్ ఏది అడిగితే ఇంకా ఆ రోజు అది చేయాల్సిందే. సో మంచిగా ఫ్లఫీ ప్లీట్స్ అయితే చేసి ఇచ్చేసాను.
నేను చేసిన ప్రీ ప్లీటింగ్, ఫ్లఫీ ప్లీట్స్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పాలి. శారీ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మంచిగా డ్రేపింగ్ కూడా నేనే చేశాను అక్కకి. శారీ అయితే కట్టేసాను నీట్‌గా. నెక్స్ట్ మా దగ్గర ఫ్లఫీ ప్లీట్స్ చేయడానికి నేను స్పెషల్‌గా మంచి హెయిర్ కలర్ అయితే తీసుకున్నాను. ఐకానిక్ హెయిర్ కలర్ కాబట్టి మంచి బ్రాండే అది. సో, హెయిర్ కూడా సెట్ చేయి నాకు ఈసారి కొంచెం స్పెషల్‌గా రెడీ అవ్వాలి అనిపిస్తుంది అన్నది. సో, అందుకే హెయిర్ కర్ల్స్ అయితే చేస్తున్నాను. నేను చేయడం కూడా ఫస్ట్ టైం. ఏమైనా రాంగ్‌గా చేస్తే వదిలేసేయండి, ఏం కాదు. నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేర్చుకుంటున్నాను స్లోగా. స్టార్టింగ్‌లో కొంచెం మంచిగా రాలేదు కానీ స్లోగా చేస్తూ ఉంటే మంచిగా వచ్చింది. చాలా 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 బాగుంది అవుట్‌పుట్ మాత్రం. అన్నీ ఈసారి ఎందుకో ట్రయల్స్ అయితే బాగా వేశాను. డెకరేషన్ చేశాను అండ్ హెయిర్ కూడా హెయిర్ కర్ల్స్ చేశాను. నేను హెయిర్ స్టైల్స్ కూడా చాలా చాలా బాగా వేస్తాను. నాకు కొన్ని వచ్చు అండ్ కోన్ డిజైన్స్ పెడతాను. శారీ డ్రేపింగ్ చేస్తాను. శారీ ప్రీ ప్లీటింగ్ చేస్తాను. సో, ఆల్ టైమ్ అన్నీ చేసేస్తాం మనం. అది ఇది అని ఏం లేదు. ఏదైనా కానీ సరదాగా నేర్చుకోవాలని అనిపిస్తుంది. అందుకే అన్నీ నేర్చుకుంటాను. సరదాగా అడిగింది హెయిర్ కర్ల్స్ చేయమని చెప్పేసి అందుకే చేశాను. కొంచెం టైమే పట్టింది. అంటే ఫస్ట్ టైం కాబట్టి అందుకే స్లోగా చేశాను. మళ్ళీ హెయిర్ పాడవకూడదు కాబట్టి నీట్‌గా అయితే స్లోగా టైం తీసుకొని స్లోగా మాత్రమే చేశాను. ఎక్కువ హీట్ అస్సలు పెట్టలేదు. ఫస్ట్ టైం చేసినాం కాబట్టి స్లోగా చేసి లో హీట్‌లోనే పెట్టి చేశాను. ఫైనల్ అవుట్‌పుట్ ఇది హెయిర్. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ తర్వాత పూలు కూడా యాడ్ చేసాము, ఫ్లవర్స్. ఇంకా చాలా 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 బాగుంది. మీకెలా అనిపించింది? గర్ల్స్ ఈ వీడియో చూస్తుంటే మీరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అంటే హెయిర్ కర్ల్స్ గురించి మనకు ఎక్కువ తెలుసు కాబట్టి కొంచెం మీరు చెప్పండి. రాంగ్ అయినా పర్లేదు, నేనైతే తీసుకుంటాను. ఫైనల్‌గా మనం అనుకున్న టైం అయితే వచ్చేసింది. అక్క చూసారా ఎంత బాగా రెడీ అయిందో. రెడీ అవ్వడంలో దీన్ని అసలు ఎవ్వరూ బీట్ చేయలేరు మా ఇంట్లో. ప్రతి సిచ్యువేషన్‌లో ఏ టైం అయినా కానీ మంచిగా రెడీ అవుదాం అని చెప్పేది అక్క మాత్రమే. నేను అస్సలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను రెడీ అవ్వడానికి. అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. బద్ధకం ఎక్కువ. సో, ఏ డ్రెస్‌తో ఉంటే ఆ డ్రెస్‌తోనే చేసుకోవాలని ఫీల్ అయితాను. బట్ అక్క మాత్రం ప్రతి సిచ్యువేషన్‌ని ఒక సెలబ్రేషన్‌లా చేసుకోవాలని ఫీల్ అయిద్ది. సో, అందుకని చెప్పేసి చాలా 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 బాగా నచ్చింది నాకైతే. మీకెలా అనిపించింది? చూసారా కేక్ చాలా చాలా బాగుంది. అండ్ మేమైతే స్పెషల్‌గా ఉంటదని చెప్పేసి బర్త్‌డే క్యాప్స్ అయితే తీసుకొచ్చాము. చాలా చాలా బాగున్నాయి క్యూట్‌గా. అక్క స్పెషల్ కాబట్టి పింక్ క్యాప్ అయితే తెచ్చాము. అండ్ మేము అందరం ఒకేలా ఉండాలి కాబట్టి బ్లూయిష్ తీసుకున్నాము. మేము పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే మా డాడీ కూడా పెట్టుకున్నారు క్యూట్‌గా. చాలా 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 హ్యాపీగా ఉంది. చాలా బాగుంది అసలు. క్యూట్‌గా ఉన్నారు కదా! అవును. నా డ్రెస్ ఎలా ఉంది? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో లింక్ అని చెప్పేసి కామెంట్ చేస్తే నేనైతే లింక్ యాడ్ చేస్తాను. డ్రెస్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఈ డ్రెస్ మొత్తంలో దుప్పటా మాత్రమే హైలైట్. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్. మీకెలా అనిపించింది? ఫైనల్‌గా మనం అనుకున్న టైం అయితే వచ్చేసింది. మంచిగా రెడీ అయ్యాం అందరం. ఇంక బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాం. యేయ్! మంచిగా సాంగ్స్ పాడుకున్నాము. సరదాగా బాగా ఎంజాయ్ అయితే చేశాము. అక్కడ ఆ క్యాండిల్స్ పెట్టాం కదా! ఆ క్యాండిల్స్ కూడా మేము న్యూగా అయితే తీసుకొచ్చాము. ఎప్పుడు తీసుకురాలేదు. ఎప్పుడు నార్మల్ క్యాండిల్స్ ఇంట్లో ఉంటాయి కదా! అందరికీ తెలిసినవి. అవైతే తీసుకొచ్చేవాళ్ళం. ఎప్పుడు అవే పెట్టుకునేవాళ్ళం. బట్ ఈసారి అన్నీ స్పెషల్‌గా చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఎందుకో స్పెషల్‌గా తీసుకోవాలనిపించింది. ఇది న్యూగా ఉన్నాయి కదా! దగ్గరికొచ్చిన తర్వాత అక్క చూపిస్తది. అవి చూడండి. చాలా చాలా బాగున్నాయి. 6 ఆర్ 7 వచ్చినాయి అనుకుంటా. బట్ చూడ్డానికి లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంది. అది రియల్ క్యాండిలే. అది మొత్తం క్యాండిల్ అయిపోతే అది కూడా పోయినట్టే. క్యాండిల్ ఉన్నంత వరకు మనం వాడుకోవచ్చు. చాలా 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 బాగుంది. అండ్ కేక్ టేస్ట్ నమ్మరు. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం యమ్మీగా. అండ్ ఫైనల్‌గా అసలు ఇంత మంచిగా సెలబ్రేషన్స్ జరుపుకుంటామని అస్సలు అనుకోలేదు. ఈసారి మాత్రం నార్మల్‌గా చేసేద్దాము. కేక్ తెచ్చుకొని సింపుల్‌గా ఎప్పుడు జరుపుకున్నట్టే కూర్చొని కేక్ కట్ చేసేసి అట్లా చేసేసుకుందాం. పెద్ద ఏం రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఇది అనుకున్నాము. బట్ అనుకోని రీతిగా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొంచెం డెకరేట్ చేయడం కానీ, అండ్ ఫ్యామిలీ అంతా రెడీ అవ్వడం కానీ, క్యాప్స్, క్యాండిల్స్ కొన్ని అవి ఇవి అండ్ ఫైనల్‌గా ఇంక అన్నీ కూడా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈసారి మాత్రం ఇంత మంచిగా చేసుకుంటామని చెప్పేసి. మాకైతే మేమైతే చాలా చాలా హ్యాపీ. అసలు ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. నేనైతే చాలా చాలా హ్యాపీ. అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది.
అండ్ సెప్టెంబర్ 5th చాలా స్పెషల్ కదా, టీచర్స్ డే కూడా ఆ రోజు. మా మమ్మీ కూడా అంగన్వాడీ టీచర్ కాబట్టి హ్యాపీ టీచర్స్ డే మమ్మీ. సో అలా అయితే హ్యాపీగా మేమైతే సెలబ్రేషన్స్ అవి చేసుకుంటున్నాము. మీరు మా అక్కని ప్లీజ్ బాగా బ్లెస్ చేయండి. మంచి జాబ్ రావాలి, ఇంకా లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని చెప్పేసి మంచిగా కోరుకుంటున్నాము. ఇంకా మంచి మంచి జాబ్ రావాలి, బాగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి మేము ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పేసి ప్లీజ్ బ్లెస్ చేయండి. అవును, అక్క శారీ ఎలా ఉంది, నేనే డ్రైపింగ్ చేశాను, దాన్ని మ్యాక్సిమం నేనే రెడీ చేశాను. సింపుల్ మేకప్ అయితే అదే వేసుకుంది, కానీ శారీ డ్రైప్ చేయడం కానీ ప్రిప్లీటింగ్ చేయడం అయితే నేనే చేశాను. ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే దాని శారీ చాలా చాలా బాగా నచ్చింది, చాలా బాగా సూట్ అయింది అక్కకి. ఏదైనా సూట్ అయింది, బట్ ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇవి క్యాండిల్స్ అండ్ ఫ్రెండ్స్, న్యూ ట్రెండింగ్ మోడల్. 1 2 3 4 పర్లేదు 5 6 డిఫరెంట్ టైప్స్ ట్రెండింగ్ క్యాండిల్స్. కేక్ టేస్ట్ నాకు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నన్ను ఇలా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. హ్యాపీ బర్త్డే టు యు పెద్దడు. థ్యాంక్ యూ డాడీ. కేక్ కటింగ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇంకా తర్వాత బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ బ్లెస్సింగ్స్ లేకపోతే అసలు ఇంతవరకు రాలేం, కాబట్టి మెయిన్ థింగ్ బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకుంటుంది. బాగా చదువుకొని బాగా మంచి జాబ్ రావాలి, ఇంకా మంచి జాబ్ రావాలి. మీరేం చెప్తారు? మంచి జాబ్ తెచ్చుకొని మ్యారేజ్ చేసేస్తా త్వరలో. అక్కని మంచిగా అయితే బ్లెస్ చేశారు. నన్నేం బ్లెస్ చేశారో చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, భయపడద్దు. బట్ మాకు అలవాటు ఇదంతా ఫన్నీగా ఉంటుంది. ఏదైనా కానీ బ్లెస్సింగ్ కాబట్టి చేయకుండా కోపం తగ్గించుకొని మాట అన్న మాట విని నచ్చిన మాట చెప్పిన మాట వినాలి. ఫస్ట్ నేను ఆడపిల్లలాగా ఉండాలి. అల్లారు చేసి మాట వినకుండా నేను ఓకే మామూలుగా ఉండదు మనతో. మరి ఇంట్లో చిన్నపిల్ల అల్లరి చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? నాకు వెనెలా ఫ్లేవర్ కేక్ అంటే చాలా ఇష్టం. చెల్లి మా మమ్మీ కలిసి వెనెలా ఫ్లేవర్ కూల్ కేక్ తీసుకొచ్చారు. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. వైట్ చాకో చిప్స్తో ఎక్సలెంట్ కూల్ కేక్ అనమాట. ఇప్పుడు ఈ కేక్ని కోసి ఫ్రిడ్జ్లో ముక్కలు పెట్టుకొని తినాలనిపించినప్పుడు తినాలి, అంతే. ఇప్పుడు తినకూడదు కదా ఫ్రెండ్స్. మీరు నన్ను బాగా బ్లెస్ చేయండి. నేను కూడా నా డ్రీమ్స్ అన్నీ కమ్ ట్రూ అవ్వాలి, నేను మంచి జాబ్ కట్టి సెటిల్ అవ్వాలని అందరూ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నేను కేక్ తినాలి ఫ్రెండ్స్. మా మమ్మీ నాకు ఇష్టమైన రెసిపీస్ చేసింది. మామిడికాయ పప్పు, పొటాటో ఫ్రై, వైట్ రైస్ విత్ అప్పడం. ఒక్క ఇడికి తిని విత్ అప్పడం. టుడే స్పెషల్స్ ఏంటి వెజ్జే తింటున్నారు, స్పెషల్ ఏం లేదనుకుంటారా? నాకు ఇదే ఇష్టం. మా మమ్మీ చేసిన వంటలు ది బెస్ట్. మామిడికాయ పప్పు చాలా బాగా చేస్తుంది. ఇంకా అలా కేక్ కటింగ్ అయితే చేసేసాం మంచిగా. అండ్ తర్వాత ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి ఫుడ్ ఇంకా స్పెషల్స్ వచ్చేసి మ్యాంగో పప్పు అండ్ పొటాటో ఫ్రై అయితే చేసింది. చాలా చాలా బాగుంటుంది. మా మమ్మీ స్పెషల్ మ్యాంగో పప్పు అండ్ టమాటా రైస్, సాంబార్, ఇలా కొన్ని స్పెషల్స్ అయితే ఉన్నాయి. చాలా 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 బాగా చేస్తుంది మమ్మీ. సో అక్క అవే అడిగింది, అందుకే సింపుల్గా ప్రిపేర్ చేసింది మమ్మీ. నా బర్త్డేకి అయితే కొంచెం నాన్ వెజ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా అక్క నాన్ వెజ్ ఎక్కువ తింది కాబట్టి ఇంకా దానికి కావాల్సినవే చేసింది. ఫుల్గా అయితే ఆఫ్టర్నూన్ మంచిగా కుమ్మేసాము. దాని తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. అండ్ తర్వాత కాసేపు బయటకు వెళ్ళాం అంతే. నైట్ ఇంకేం చేయలేదు, మంచిగా రెస్ట్ తీసుకున్నాం అంతే. బర్త్డే అయితే హ్యాపీగా ఇలా కంప్లీట్ అయిపోయింది. మేమైతే మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫైనల్గా అక్క అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీ అండ్ అక్క కూడా చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యింది. మంచిగా అయితే ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసేసాము. అండ్ ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవన్నీ మీరు చూడాలి అనుకుంటే కనుక, మీకు నోటిఫికేషన్స్ నేను పెట్టగానే వీడియోస్ రావాలి అంటే కనుక మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోవాలి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ వితిన్ సెకండ్స్లో, మినిట్స్లో మీకైతే వచ్చేస్తాయి.
చాలామంది శారీ ప్రిప్లీటింగ్ వీడియోస్ రావట్లేదు అంటున్నారు. ఎందుకు అంటే నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి, అప్పుడైతే వచ్చేస్తాయి. అండ్ ఫైనల్గా మేమైతే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఫైనల్గా అందరూ సేఫ్గా ఇంట్లోనే ఉండండి. బీ సేఫ్ అండ్ బీ హెల్దీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Prasanna as well. Bye bye.